I greet you all in the most gracious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు నన్ను ప్రేమించే రీతిగా మరొకసారి మీ అందరితో కలిసి ఆయన మాటలు పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవదేవునికి మహిమను చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి చక్కటి అవకాశాన్ని కలిగించిన మన సంఘ నాయకులకు, పెద్దలకు, మరి కమిటీ మెంబర్స్కి, దేవుళ్ళందరూ కూడా సంఘానికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దేవుళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. దేవుని మహిమ కలిగిందాక సంతోషంగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందాక హల్లెలూయా. చక్కటి ఆరాధన, చక్కటి పాటలు, స్పెషల్ సాంగ్, ప్రార్థన, విన్నపాలు, ఎంతవరకు కూడా దేవుని యొక్క ప్రసన్నతను మనందరం అనుభవించాం. మరి ఈ సమయంలో దేవుని మాటలను మనం వినబోతున్నాం. అందరూ కూడా చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. దానికంటే ముందుగా గడిచిన వారు నేను మీతో చెప్పిన రీతిగా మరి దేవుడు చేసిన గొప్ప కృపను బట్టి మీ అందరి ప్రార్థన సహకారం బట్టి నేను మీకు అనౌన్స్ చేసిన రీతిగా మరి విజయవాడ దగ్గర వన్పూర్ చర్చ్ కంప్లీట్ అయింది. మన 24th ఇనాగ్రేషన్ జరిగింది. పవర్ పాయింట్లో చూడవచ్చు కొన్ని క్లిప్పింగ్స్. సో దేవుని కృపను బట్టి మంచిగా మందిరాన్ని దేవుడు కంప్లీట్ చేశారు. ఘనంగా ఆ ఇనాగ్రేషన్ కూడా జరగడం జరిగింది. దేవుని సేవకులు కొన్నేళ్ళ ఎస్ఐ గారిని, మరి విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి సంఘ నాయకులు, ఆల్మోస్ట్ ఒక 700 నుంచి 1000 మంది సంఘం దాకా ఉంటారు. మంచి ఆత్మీయులు, ప్రార్థన పరులు. మరి వారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరగడం అనేది చాలా ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. ఆయన మా తండ్రి గారు ప్రస్తుతం పరిచర్యను అక్కడ కొనసాగిస్తున్నారు. ఇది లోపల భాగం. సో వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ కొంతమంది బయట ఉన్నారు. సో దీని గురించి మీరు అందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. కాబట్టి నేను మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుడు చేసిన ఈ ఘనమైన కార్యం కూడా అందరూ దగ్గరగా చప్పట్లు పెట్టుకోవడం. ఈరోజు కొన్ని విషయాలు దేవుని యొక్క లేఖనం నుండి మనం ధ్యానం చేద్దాం. తలలో వచ్చి కన్ను మూసుకుని వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చెప్పుము ప్రభువా, మా జీవితమంతా మారిపోను. ఒక మాట చెప్పుము ప్రభువా. మా ప్రియ తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. ఒక ప్రత్యేకమైన కోణంలో మీరు మీ లేఖనం నుండి మాకు వినిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ దాసుని నేను మీరు మాట్లాడుచుండగా నా స్వరాన్ని ఉంటండి. ఈ సిరువు చాటును నన్ను మొదలుపరుచుకున్నాను. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ బట్టి స్తోత్రాలు, కావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకురమ్మని జరగబోతున్న కార్యక్రమాన్ని నుంచి యేసుక్రీస్తున్నాము మీ ప్రార్థన నడుచున్నాం తండ్రి. ఈరోజు ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 verses 13 to 17. ఇంతవరకు కూడా సహోదరులు చదివినటువంటి వాక్యభాగం బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 verses 13 to 17. మరొకసారి నేను అవసరం వచనాలు చదువుతున్నాను. చాలా డైరెక్ట్గా బైబిల్లో ఉంటే చూడండి, లేదా వినడానికి ప్రయత్నించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. మొర్దెకైతో ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరించి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నేను తప్పించుకుందు అని నేను మనసులో తలంచుకున్నప్పుడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయగా యూదులకు సహాయము, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చి కానీ నీవు తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చేదేమో ఆలోచించుకుని చెప్పాను. అప్పుడు ఇస్తే మొర్దెకైతో మళ్ళీ ఎట్లా నీవు పోయి షూషాను కనపడిన యూదులందరినీ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి
3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికర్తలు కూడా ఉపవాసం ఉండుము. ప్రవేశించుట న్యాయవ్యతిరేకంగా ఉండను. నేను రాజును ప్రవేశించుదును. నేను నశించదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించు. బుక్ ఆఫ్ ఎస్తేర్ ఈజ్ వన్ ఆఫ్ ది హిస్టారికల్ బుక్స్ ఇన్ ద బైబిల్. మనందరికీ తెలిసి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో మరి పంచగ్రంథాలు, తర్వాత మరి చరిత్ర పుస్తకాలు, తర్వాత పొయిటికల్ బుక్స్, ప్రాఫిటికల్ బుక్స్, ఇంకా మనం న్యూ టెస్ట్మెంట్కి వస్తే మరి సువార్తలు, పత్రికలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో బుక్ ఆఫ్ ఎస్తేర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. చాలా జాగ్రత్తగా ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యాన్ని గమనించడానికి ప్రయత్నం చేయండి. బుక్ ఆఫ్ ఎస్తేర్ ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పుస్తకమే, కానీ చాలామంది అంటారు ఒకవేళ ఈ బుక్ ఆఫ్ ఎస్తేర్ని బైబిల్లో ఉంచుకుని ఉంటే బాగుండేదండి అంటారు. బుక్ ఆఫ్ ఎస్తేర్ ఒకటి అలాంటి కోణంలో వెళ్ళేటువంటి పుస్తకం బుక్ ఆఫ్ జాన్. చాలామంది ఏమంటుంటారంటే ఇది మేబీ అలిగారికల్గా ఇది రాసి ఉంటారేమో అని చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుడి సేవకునిగా, దేవుడిని తెలుసుకున్న వారంగా హిస్టారికల్ ప్రూఫ్స్ ప్రకారం వాటిని మనం ఖండిస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథం బైబిల్లో చేర్చడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎస్తేరు గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే ఏ పుస్తకంలో చూసినా కనీసం దేవుడు అనే మాట కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో మాత్రం దేవుడు అనే మాట ఎక్కడ కనిపించదు. గమనించండి, ఇందులో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏమిటంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ కొనసాగుతూ ఉంటుంది. మేబీ చాలామంది ఇండియాలో సీరియల్స్ అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం పనులను ముగించుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సహోదరులు, ప్రత్యేకంగా ఇక్కడంటే అందరూ సహోదరులు సహోదరులు ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ఇండియాలో సిస్టర్స్ పెద్ద డ్యూటీకి వెళ్ళరు, ఓన్లీ బ్రదర్స్ మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిస్టర్స్ ఉన్నటువంటి పెద్ద డ్యూటీ ఏంటంటే ఆఫ్టర్ మేకింగ్ క్యారేజ్ అంతా ఆ క్యారేజ్ పంపించేసిన తర్వాత భోజనం అంతా వాళ్ళ పెద్ద డ్యూటీ ఏంటంటే 11 గంటలకు డోర్ వేసుకుంటారు. 11 గంటలు సాయంత్రం 4 గంటల వరకు లోపలే ఉంటారు. లోపలని ప్రార్థన చేసుకున్నారు అనుకుంటారేమో, కాదండి. టీవీ ఆన్ చేస్తారు. టీవీ హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్టెప్ బై స్టెప్ సీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఎట్లా ఒక సహోదరి సీరియస్గా ఏడుస్తూ ఉంది. నేను ఒకసారి హైదరాబాద్లో పరిచయం చేస్తున్నప్పుడు ఒక సహోదరి ఇంటికి హౌస్ విజిటింగ్ అని వెళ్ళాం. ఇద్దరు బ్రదర్స్ నేను కలిసి. మేము వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పమంటారు అయ్యారు, ఈ సీరియల్లో ఆయన చంపేయబోతున్నాడండి, ఈ చంపేసాడో తెలియదండి, టెన్షన్ తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఆ ముగించేసరికంట ఆ విలనకి ఆ అమ్మాయిని చంపేయబోతున్నాడు. ఆ చంపేయబోయేసరికి ఈ కట్ అని చెప్పేసి ఎపిసోడ్ తరువాయి భాగం వచ్చేవాళ్ళం అని చెప్పేసరికి ఈ ఒత్తిడి టెన్షన్ తట్టుకోలేక ఏడవడం ప్రారంభించింది. ఇంకొక సహోదరి ఉంది ఇట్లాగే. అప్పుడు నేను ఇట్లాగే బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ప్రార్థన చేయడానికి హౌస్ విజిటింగ్ అని వెళ్తే ఇంకా ఒకటి ఇట్లాగే ఈ ఇంటికాడ కూర్చుని ఆ గోడ కానుకుని బాగా సూర్యమంట బాగా ఏడిసేస్తుంది. ఏంటమ్మా అని అడిగితే నేను అంటది, ఏం చెప్పమంటారు అయ్యారు, నాకు ఇష్టమైన హీరోయిన్ చచ్చిపోయిందండి, ఎవరు సౌందర్య చచ్చిపోయిందంట. ఆ మోసం అని చెప్పి ఏడిసేస్తుంది, కన్నీరు కాల్చేసి సర్లే బాగుపడమాకమ్మా అని చెప్పేసాము. చాలామందికి ఇంట్రెస్ట్ సీరియల్స్, తర్వాత మూవీస్, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, రకరకాల సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఈరోజు ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికన్నా కూడా చాలా శ్రేష్టమైనది ఈ సీరియల్. ఎస్తేరు గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే జరిగేటువంటి స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ అప్పుడు ఏం జరగబోతుందో, ఎలా జరుగుతుందో, ఏం జరగబోతుందో అనేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి హోరాహోరుతో కూడినటువంటి స్టోరీ బుక్ ఆఫ్ ఎస్తేర్. ఈరోజు కొన్ని విషయాలు దీని నుంచి మనం నేర్చుకోబోతున్నాం. చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పుస్తకాన్ని నేను మీతో పరిచయం చేయబోతున్నాను. ప్రభుత్వ ప్రియ దేవుని సంఘమా, ఒకసారి బుక్ ఆఫ్ ఎస్తేర్ యొక్క వివరణ మీరు ఆలోచన చేసినట్లయితే అహష్వేరోషు యొక్క రాజు పరిపాలన ఆల్మోస్ట్గా 127 ప్రావిన్సెస్ని అతను కలిగి ఉన్నాడు. 127 సంస్థానాలకు అధిపతిగా ఆయన ఏలుతూ ఉన్నటువంటి ఆ దినాలలో ఆల్మోస్ట్గా మన భారతదేశం యొక్క పేరు కూడా ఎస్తేరు పుస్తకంలో లిఖించబడినది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భారతదేశానికి ఉన్నటువంటి ఒక చక్కటి పేరు ఏంటంటే హిందూ దేశం అంటారు. ఎందుకంటే హిందువులు మన ఇండియాలో ఉన్నంతగా ఎక్కడ, అదొక పెద్ద గొప్ప అవకాశం, గొప్ప పేరు అది. హిందువులు మన ఇండియాలో ఉన్నంతగా ఎక్కడ ఉండరు. ఆల్మోస్ట్ ప్రపంచం అందరూ కూడా క్రైస్తవ జనాభా ఎక్కువ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియానిటీ ఉంటుంది. మన భారతదేశంలోనే అంత మైనారిటీ ఉండేది ఎవరంటే క్రిస్టియన్స్. ఏదైనప్పుడు కూడా భారతదేశం యొక్క పేరును మరి ఆ నామకరణం అక్కడ చేశారు బుక్ ఆఫ్ ఎస్తేర్లో.
గమనించండి, అహష్వేరోషు మరి తన పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. తన ప్రజలందరికీ కావాల్సినటువంటి విందును అనుగ్రహించారు. విందును అంతా ఆరగించే తరుణంలో రానిటువంటి వస్తీ కూడా ఏం చేసిందంటే, మరి రాజుగారు ఒక పక్కన పార్టీ సెలబ్రేట్ చేసుకుంటే నేనేమో తక్కువ, మరి మా సంఘం ఉంటుంది కదా, మహిళా మండలి సంఘం, వాళ్ళని కూడా నేను ఆహ్వానిస్తాను, ఉమెన్స్ ఫెలోషిప్ అందరూ కూడా నేను ఆహ్వానించి నేను కూడా పార్టీ పెట్టుకుంటానని చెప్పి, ఒకటేమో మెన్స్ ఫెలోషిప్ జరుగుతుంది, రెండోదేమో ఉమెన్స్ ఫెలోషిప్ జరుగుతుంది, 2 పార్టీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే అహష్వేరోషు ఏమన్నాడంటే, సరే ఈ మెన్స్ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆహ్లాదపరచడానికి నా భార్య అయిన వస్తీ ఉంది కాబట్టి నేను ఆమెను ఆహ్వానిస్తాను, ఆమె వచ్చి మీ అందరి ముందు నాట్యమాడి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వెంటనే వస్తీకి కబురు పెడతారు. అయితే వస్తీకి పాపం వస్తుంది. పాపం రావడం చేత నేను రావడం అంటే అక్కడికి నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టను అనేటువంటి ఒక రాంగ్ రెస్పాన్స్ ని ఎప్పుడైతే అహష్వేరోషు రాజుకి ఇస్తుందో, వెంటనే అహష్వేరోషు రాజుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నా మాట వినకుండా ఈ ఇష్టానుసారంగా ఇవి జీవిస్తుందా అనేటువంటి కోపం, మనసులో ఆవేదన, భయంకరమైన ఆ రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి తపనలో ఉన్నటువంటి వ్యక్తి అహష్వేరోషు. అలాంటి తరుణంలో కొంతమంది యవనస్తులే, రాజుగారు మీకు ఏం తక్కువ అండి, అందం తక్కువ, ఆస్తి తక్కువ, మీకు ఏం తక్కువ, మీకు ప్రావిన్సెస్ ఎన్నో ఉన్నాయి, 127 ఉన్నాయి, ఇందులో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఏం తక్కువ అండి, మిమ్మల్ని చూసి ఊరికే ఫ్లాట్ అయిపోతారు అందరూ. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళి ఎవరు కావాలో చెప్పండి, మేము తీసుకొస్తాం. చాలా మంది అందగత్తులు ఉన్నారండి, ఆమె సంఘటన మర్చిపోండి, పరిగెట్టబట్టి వస్తే ఆమె కాకపోతే చాలా మంది ఉన్నారండి అని చెప్పేసి కొంతమంది యవన బిడ్డలు వెళ్ళి లేనిపోయి ఆయన చెప్పడం ప్రారంభించారు. వెంటనే ఇంకొక ఆలోచన వచ్చింది, ఇది నిజమే కదా, ఎందుకు ఏమంటే నేను పడి తిరగాలి, ఎందుకు ఏమ దగ్గర నేను ఉండాలి, చాలా మంది ఉన్నారు కదా ఉద్దేశంతో, ఓకేనా మీరు అన్నది ఏదో బాగున్నట్టుంది, ఏదైనా సెలక్షన్స్ పెట్టండిరా, నేను సంస్థానం దగ్గర ఉంటాను, మీరు సెలక్షన్స్ పెట్టి 100 వస్తా ఉంటే నేను చూసుకుంటూ ఉంటాను, నాకు నచ్చిన వాళ్ళు పట్టుకుంటాను, తర్వాత మీరు ఆమెను కలిసి మరి వివాహం చేసుకుంటాం, రాజు రాణిగా పరిగణించబడతాం అని చెప్పేసి డీల్ డన్ అయిపోయింది. ఈ సంగతి తెలుసుకున్నటువంటి మొర్దెకై అనేటువంటి కొత్త క్యారెక్టర్ ఇక్కడ ఎంటర్ అవుతాడు. ఈ మొర్దెకై వెంటనే సంగతిని తెలుసుకుని నిదానంగా తన మామ కూతురైనటువంటి ఎస్తేరును సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎస్తేరు ఒక యూదురాలు. ఎస్తేరు మరి తన మామ అయినటువంటి మొర్దెకై హి వాస్ ఫ్రమ్ జ్యూ. గమనించిన ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే ఈ సెలక్షన్స్ నోటీసు ఇంటర్నెట్ లో బయటకు పబ్లిష్ అయిపోయినాయో, గూగుల్ సెర్చ్ లో లేకపోతే అన్ని ఫేస్బుక్స్ లో ఎదిగో పలానా రోజున ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, కారణం ఏంటంటే రాజుగారికి రాణిగారు కావాల్సి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఉంటే సిద్ధపడి రండి. వెంటనే ఈ అప్లికేషన్ తీసుకున్నారు అందరూ కూడా జెర్సీ సిటీ నుంచి కొంతమంది, న్యూయార్క్ సిటీ నుంచి కొంతమంది, కాలిఫోర్నియా నుంచి కొంతమంది, ఇంకా మరి కొంతమంది చికాగో నుంచి కొంతమంది, అలా అనేక ప్రాంతాల నుంచి కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటూ ప్రారంభించారు. దేనికోసం అంటే క్వీన్స్ పోటీస్ కోసం, రాజుగారి దగ్గర ఆమె ఉత్తీర్ణత కావాలనే ఉద్దేశంతో. ఈ అందరూ కూడా పోటీలో ఉన్నప్పుడు, కానీ ఎస్తేరు యొక్క జీవితం పరిస్థితిని మీరు ఆలోచన చేస్తే చాలా పేదరికం. ఆమె దగ్గర ఉన్నది ఒకటి సౌందర్యం. ఆమె బ్యూటిఫుల్ లేడీ, కానీ ఆమె దగ్గర ఆస్తి లేదు, అంతస్తులు లేవు, ఎవరు లేరు, తల్లిదండ్రులు ఉన్నారా చెప్పుకుంటాకి ఎవరు లేరు, ఒక మామగారు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందరూ అంటున్నారు, ఏమే నీకు తెలుసా, రాజుగారికి అంట రాణిగారు కావాలంట, మేమందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నామే, నువ్వు కూడా పెట్టుకుంటావా అంటే ఆమె ఉంటుంది, నా ఇక్కడ ఇదిలే, నా దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటానికి డబ్బులు లేవు, 10 రూపాయలు, ఇంక నేనేం పెట్టగలను, ఒకవేళ నేను పెట్టినా నన్ను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారులే అన్నారు. కానీ చాలా మంది అంటున్నారు, ఒకసారి పెట్టి చూడవే, ఏం పోయింది, సర్లే అప్లికేషన్ పెడదాం అనుకుంటే పెడతాను, కానీ కనీసం దాని మీద పాస్పోర్ట్ అతికించడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. దాని పరిస్థితి ఏంటి? వెంటనే ఏదో విధంగా కష్టపడింది, అప్లికేషన్ పెట్టడం ప్రారంభించింది. వెంటనే మీరు గమనించిన ప్రభునందు ప్రియ దేవుని సంగమా, హేగే అనేటువంటి ఒక నపుంసకుని యొక్క లక్షణం లేకపోతే అతను అలంకరించిన విధానం ప్రకారం ఒక్కొక్కరుగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో రాజు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు అందరికీ వచ్చినాయి. 1 by 1 రాజు దగ్గరికి వెళ్తున్నారు. ఇంకేముంది, రాజుగారు నన్ను తప్ప ఎవరు మెచ్చుకోరని చెప్పేసి రకరకాలైనటువంటి ఆ 6 నెలలు సంవత్సరం పాటు అందరూ కూడా చాలా కాస్మెటిక్స్ అదని ఇదని ఆ లవ్ ఈ లవ్ రాసుకుని అందరూ రాజు దగ్గరికి వెళ్తాం ప్రారంభించాడు. అందరూ అనుకుంటున్నారు, ఇంకేముంది, రాజుగారికి నేనంటే బాగా ఇష్టమైపోయి ఉంటుంది, ఆయన పడిపోయి ఉంటాడు, ఖచ్చితంగా నాకే కబురు వచ్చిందని చెప్పి అందరూ కూడా మరి మెయిల్స్ కోసం చూస్తూ ఉన్నారు. నేను ఈ లాంగ్వేజ్ మన టెక్నాలజీ ఉపయోగించి మనం ఇప్పుడు లాంగ్వేజ్ వాడుతున్నాము, చాలా జాగ్రత్తగా మీరు వింటానికి మీరు ప్రయత్నించండి. అందరూ కూడా ఈమెయిల్స్ కోసం చూస్తున్నారు. ఇంకేమన్నా సెలక్షన్స్ లోనే సెలెక్ట్ అయిపోయాను, మెయిల్ వచ్చింది అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉన్నారు. గమనించిన ప్రభునందు ప్రియ దేవుని సంగమా, అందరూ అనుకున్న రీతిగా ఎవరికి మెయిల్స్ వెళ్ళలేదు, కానీ ఎవరు అనుకోని రీతిగా ఒక స్త్రీ, ఒక చిన్న స్త్రీ, ఒక యంగ్ లేడీ, సౌందర్యవంతురాలు, ఏ మాత్రం కూడా అలంకరణ లేకుండా ఏది చెప్తాడో అది చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి ఒక సహోదరి తను సమర్పించుకుని తగ్గించుకుని ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళిందో, రాజుకి అనగా అహష్వేరోషుకి
రోజుకి ఆమె మీద దయ కలిగింది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందా. ప్రభువుని ప్రియ దేవుని సంఘమా, తనకున్న దానిని అది సమర్పించుకుంది. తనకున్నటువంటి చిన్న సౌందర్యాన్ని ఆమె వాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది. అప్లికేషన్ పెట్టింది విశ్వాసంతో. ఆ విశ్వాసంతో పెట్టినటువంటి అప్లికేషన్ సక్సెస్ అయింది. చాలా మంది మీకు ఎలా జాబ్ వచ్చిందంటే ఈ విధమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను పెట్టాను కదండి, నమ్మకం లేదు, ఎట్లా ఉంటుందో పరిస్థితి, కానీ మిరాక్యులస్ గా అది నాకే వచ్చిందండి, దేవుని మహిమ కలిగిందిగా, నేను ప్రార్థన చేసుకుని విశ్వాసంతో పెట్టానండి అంటూ ఉంటారే. ఆ అప్లికేషన్ ఇక్కడే ఎస్తేరే పెట్టింది. అప్లికేషన్ గమనించిన ప్రభువుని ప్రియ దేవుని సంఘమా, ఎప్పుడైతే ఆమెను ఆయన వెంటనే ఒక కిరీటాన్ని తల మీద పెట్టి రాణిగా అభిషేకించాడో వెంటనే పెద్ద విందు చేశాడు. విందు చేసిన తర్వాత మొర్దెకైకి వచ్చిన పోస్ట్ వచ్చింది. ఆయన రాజుగారి యొక్క ద్వారం దగ్గర కూర్చుని కాపలాగా ఉన్నాడు. ఆ తరుణంలో ఇద్దరు నపుంసకులు అహష్వేరోషు రాజును చంపాలని ఆశపడ్డారు. ఎప్పుడైతే చంపాలని ఆశపడ్డారో ఈ మాటలు తెలుసుకున్న మొర్దెకై ఏం చేస్తాడంటే ఈ సంగతి ఎస్తేరు తెలియపరుస్తాడు. ఎస్తేరు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో చాలా మంది మిమ్మల్ని చంపాలని వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి, బి కేర్ఫుల్ అని చెప్పిన పిమ్మట వెంటనే ఆ సంగతుల గురించి విచారించి తెలుసుకుని అది నిజమైన తర్వాత వారిద్దరిని చంపివేస్తారు. ఈ విధంగా స్టోరీ గడుస్తూ ఉంటుంది. వెంటనే మరొక వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ ఎంటర్ అవుతాడు. ఆయన హామాను. హామాన్ ఎంటర్ అయ్యి వెంటనే మరి అతడు రాజుగారి చేత ఒక మంచి పోస్ట్ ఇవ్వబడతాడు. ఒక నగరంలో అతనికి మంచి భవనం కట్టబడుతుంది. దీని ద్వారా అతను చేసిన పని ఏంటంటే ఆయన విర్రవీగుతూ ఉంటాడు గర్వంతో. మొర్దెకై జ్యూస్ కాబట్టి ఆ హామాను వెళ్తున్నప్పుడు వంగి నమస్కారం చేయలేదనే ఉద్దేశంతో ఈ హామాను ఏం చేస్తాడంటే మొర్దెకైని నాశనం చేయాలని చూస్తాడు. మొర్దెకైతో పాటు తన సంస్థానాన్ని, తన ప్రజలందరూ కూడా చంపాలనే ఉద్దేశంతో పన్నాగాన్ని కలిగినటువంటి వ్యక్తి హామాన్. ఈ సంగతి ఎప్పుడైతే మొర్దెకైతో తెలుస్తుందో వెంటనే మొర్దెకై బట్టలు చింపుకొని గోడపట్ట వేసుకుని ఏడుస్తూ ప్రారంభిస్తాడు. అయ్యో, కొన్ని రోజుల్లో మేము చనిపోబోతున్నామే, యూదులందరూ కూడా నశించిపోబోతున్నారే, ఇక మన జాతిలో కనీసం ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా మిగలకుండా పోతున్నారేమో అనేటువంటి భయంతో అది కృంగిపోతున్నాడు మొర్దెకై. ఈ సంగతి ఎస్తేరుకు తెలిసింది. వెంటనే ఒక నోటీస్ పంపించింది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు కనుక్కురండి. వెంటనే మొర్దెకై దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇదిగో హామాన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన నన్ను చంపడం మాత్రమే కాకుండా మన రాజ్యంలో ఉన్న యూదులందరూ కూడా చంపివైపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి ఏడుస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో మరలా మెసేజ్ ఎస్తేరు దగ్గరికి పంపిస్తా. ఇప్పుడు ఎస్తేరు దగ్గరికి మెసేజ్ పంపిస్తూ ఆయన ఇస్తున్న మాటలు ఏంటంటే, నేను చదువుతున్నాను. మొర్దెకై ఎస్తేరుతో అంటున్నాడు, ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు రాజు నగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడు, యూదులకు సహాయము విడుదలను మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చినవేమో ఆలోచించుకున్నామని చెప్పాను. వెంటనే ఈ మాటలు ఎస్తేరుకు తెలిసింది. వారు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. రాజు అతను పిలుస్తాడు. ఆ రాజు దగ్గరికి ఆమె వెళ్తుంది. వెంటనే రాజు తనకి ఒక బంగారాన్ని ఆమె చూపిస్తాడు. ఆమె చావకుండా బ్రతుకుతుంది. తర్వాత మరి హామాన్ని పిలుస్తారు. హామాను భయంకరంగా ఏ ఉరి శిక్షను మొర్దెకైకి వేయాలనుకున్నాడో, ఏ ఉరికొయ్యను ఆయన మొర్దెకైకి అప్పగించాలనుకున్నాడో అదే ఉరికొయ్య మీద భయంకరమైన మరణ శిక్షను పొందుకుంటాడు హామాను. ఆ తర్వాత వారందరూ మీరు ఆలోచన చేస్తే ఇశ్రాయేలునికి లేకపోతే యూదులకు వెళ్ళినటువంటి శిక్ష తప్పించబడుతుంది. చివరికి పూరీము అనేటువంటి పండుగను వారు సెలబ్రేట్ చేసుకుంటారు. పూరీము అనేటువంటి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే దేవుడు వారిని తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ సెలబ్రేషన్ తో కూడినటువంటి ఆ పండుగ ఏంటంటే పూరీము. ఇంతవరకు కూడా నేను చెప్పినటువంటి స్టోరీ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి 10 అధ్యాయాల చరిత్ర. గమనించిన ప్రభువుని ప్రియ దేవుని సంఘమా, ఈ 10 అధ్యాయాల చరిత్రలో ప్రాముఖ్యంగా కీ వర్సెస్ గా పిలువబడుతున్నటువంటి ఇప్పుడు మనం నేర్చుకోబోయే ధ్యానం చేసేటువంటి అంశాలను ఈ రోజు నేను మీతో పరిచయం చేయబోతున్నా. మీరు గమనించండి, ఈ ప్రపంచం అనేటువంటిది రిస్క్ లో ఉంది. జూయిష్ పీపుల్ అందరూ కూడా చనిపోబోతున్నారు. కారణం ఏంటంటే ఒక విలన్. కారణం ఏంటంటే హామాను ఇచ్చినటువంటి ఆ తాకీదుల ద్వారా, హామాను ఇచ్చినటువంటి డిగ్రీస్ ద్వారా అనేక మంది యూదులు నాశనాన్ని కొని తెచ్చుకోబోతున్నారు. అతి కొన్ని క్షణాలలో, కొన్ని దినాలలో వీరందరూ కూడా చనిపోబోతున్నారు. ఇది మెయిన్ ఆ యొక్క థీమ్, మెయిన్ ఉద్దేశం. కాబట్టి దాని నుంచి తప్పించాలనే ఉద్దేశంతో వెంటనే మొర్దెకై ఇప్పుడు ఎస్తేరుకు రాస్తున్నటువంటి మాట. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే రిస్క్ ఫర్ రెస్క్యూయింగ్ ది వరల్డ్. గమనించండి, ఈ రోజున ప్రపంచాన్ని మనం రక్షించాలి అని అంటే, లేకపోతే మన ప్రజలను మనం రక్షించుకోవాలి అని అంటే, ప్రపంచం మన జనాంగిని దేవుని వైపు తీసుకురావాలి అని అంటే మనం చేయవలసినటువంటి పనులు ఏంటో ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. మీరందరూ గమనించండి, ఎస్తేరు అనేటువంటి ఆమె చాలా బ్యూటిఫుల్ లేడీ, చాలా అందగత్తి. తన యవన జీవితంలో మరి తను ఏదైతే
తలంపుని కలిగి ఉంది అది ప్రభువుకు సమర్పించుకుంది, లేకపోతే రాజు ముందు సబ్మిట్ చేసింది అనేటువంటి విషయాన్ని మీతో పరిచయం చేశాను. తర్వాత హామాను తన విషయాన్ని మీరు అక్కడ చూడవచ్చు పవర్ పాయింట్ లో. మొర్దెకై ఎలా ఉంటాడో అది మంచి ఉదాహరణగా పవర్ పాయింట్ లో మీరు చూడవచ్చు. ఈ రోజున ఈ రిస్క్ ఫర్ ఎస్కేపింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని నీవు నేను జయించాలి అని అంటే, ప్రపంచం ఇప్పుడు మరణపు పాలనలో ఉన్నటువంటి ప్రపంచాన్ని, లేకపోతే దేవుని బిడ్డలను, ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి ఒక్క సృష్టిని రక్షించాలి అని నీవు నేను ఆశపడినట్లయితే ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే వర్క్ సెల్ఫ్లెస్లీ. వర్క్ సెల్ఫ్లెస్లీ. చాలా మంది మీరు ఆలోచన చేస్తే మనం వర్క్ చేస్తాం దేనికోసం? సెల్ఫిష్ కోసం, అంతేనండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటాం అంటే సెల్ఫిష్ కోసమే, మనకు మనం సంపాదించుకుంటాం, మనకు మనం ఏదైనా పొందుకుంటాం కోసమే మనము అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున నీవు నేను ఒక అధ్యాయాన్ని గమనించాలి ఏంటంటే వర్క్ సెల్ఫ్లెస్లీ. దాని ఉద్దేశం ఏంటి? ఒకసారి 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. మొర్దెకై ఎస్తేరుకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావని అనుకోవద్దు. నువ్వు అక్కడ ఉన్న ఉద్దేశం వేరు, నువ్వు వర్క్ చేయాల్సిన ఉద్దేశం వేరు. బీ కేర్ఫుల్ అనేటువంటి కాషన్ని మొర్దెకై ఎస్తేరుకు అందిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మరి వర్క్ సెల్ఫ్లెస్లీ. ఖచ్చితంగా మన పనిని సెల్ఫ్ డిజైర్స్ లేకపోతే మరి సెల్ఫిష్ కోసం కాకుండా మరి పర్పస్తో కూడినటువంటి ఉద్దేశానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, కయన్కి ఇచ్చినటువంటి పొజిషన్ మీ అందరికీ తెలుసు. కయన్ ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద అన్న. అయితే కయన్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు హేబెలును ప్రేమించాల్సింది బదులుగా హేబెలు మీద కోపాన్ని తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అర్పించినటువంటి అర్పణల్లో తేడా. కయన్ ఏమో తనకు కావాల్సినటువంటి కూరగాయలు, ఆ భయంకరమైన కుళ్ళు, ఆ కలవశంతో ఉన్నటువంటి తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. హేబెలు అయితేనేమో మంచిని తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. ఏది ఏమైనప్పటికీ కూడా హేబెలు యొక్క అర్పణ దేవునికి అంగీకారంగా ఉంది. ఈ విషయంలో కయన్ జీవితంలో కోపం వచ్చేసింది. ఏం చేయాలో తెలియక తన తమ్ముడిని సైతం చంపడానికి నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన పనిని చేశాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ పొజిషన్లో ఉన్నది అతను తమ్ముడిని చంపడానికి కాదు, కానీ అతను తమ్ముడికి ఒక మార్గాన్ని చూపించడానికి, లేకపోతే తమ్ముడిని ఒక మంచి మార్గంలో పెట్టడానికి అతను ఆ పొజిషన్లో ఉన్నాడు. కానీ మీరు గమనించిన ప్రభువుని ప్రియ దేవుని సంగమా, అతను చేసిన పని ఎంత మాత్రం దేవునికి ఇష్టముగా లేదు. మీరు గమనించండి, అందును బట్టి భయంకరమైన నాశనాన్ని అతను కొని తెచ్చుకున్నాడు. చూడండి, దేవుడు శపిస్తాడు, ఇది మొదలుకొని నువ్వు దేశంలో నువ్వు వెళ్తావు, ఎవరు కూడా నిన్ను చూడరు, అదేవిధంగా నీకు ఆశీర్వాదాలు ఉండవు, అదేవిధంగా ఎవరు కూడా నిన్ను చంపడానికి అవకాశం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. చరిత్ర చెప్తూ ఉంటుంది ఏంటంటే కయన్ని ఎవరు చంపలేదంట, కయన్గా చనిపోయాడు. చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే అతను తిరిగి ఒక భవనాన్ని కట్టుకుంటే బైబిల్ గ్రంథ ప్రకారం రాళ్ళ చేత కొట్టబడ్డాడు. చూడండి, అతను తిరిగి ఒక చోట హిస్టరీ చెప్తుంది, ఒక ప్రూఫ్ ప్రకారం ఏంటంటే ఒక చోట ఇల్లు కట్టుకుంటే ఎవరు అతను చంపకుండా ఆ కట్టుకున్న ఇల్లే కూలిపోయి అతని మీద పడి చనిపోయాడు అనేటువంటి ఒక ఉదాహరణ, లేకపోతే కొంతమంది హిస్టోరియన్స్ చెప్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కయన్ గురించి మీతో పంచుకుంటున్నాను. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, అతని జీవితంలో సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. నాదే గొప్పగా ఉండాలి, నేనే చేయాలి, నాకే ముందు రావాలి, నాకే దీవెన రావాలి, ఈ ఉద్దేశంతో పనిచేశాడు. భయంకరమైనటువంటి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకున్నాను. ఆహాబు యొక్క జీవితాన్ని మీతో పరిచయం చేస్తాను. ఆహాబుకి వచ్చినటువంటి పోస్ట్ ఏంటంటే రాజుగారు చేయాల్సిన పని ఏంటి? రాజ్యాన్ని కానీ సంరక్షించాలి. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఆయన నడిపించాల్సింది బదులుగా నాబోతు చావడానికి కారకుడయ్యాడు ఆహాబు. గమనించండి, ద్రాక్ష తోటను అడిగాడు. నాబోతు అంటాడు, నేను ఇవ్వనండి, ఇది మా కష్టార్జితం, మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి స్వాస్థ్యం కాబట్టి నేను ఇవ్వనండి అంటే వెంటనే ఇక్కడ మొహం ముడుచుకుని వెళ్ళి కూర్చుంటే యెజబెల్ దగ్గరికి వస్తుంది. ఏంటండి మొహం ఏంటి ముడుచుకుని కూర్చున్నారు ఏంటండి, ఏమైనా సంగతి అంటే వెంటనే భర్త భార్య కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమైనా కంప్లైంట్ తెలుసా? మన దగ్గర అడుగుతారు కదా, నాబోతు అన్నవాడు వాడిని నేను ద్రాక్ష తోట అడిగితే ఇవ్వనన్నాడు, ఇది పరిస్థితి. వెంటనే యెజబెల్కి కోపం వచ్చి, నువ్వేం కంగారు పడుతుంది కానీ మై డియర్ బిలవ్డ్ హస్బెండ్, మీరు అక్కడ ఉండండి, నేను అద్భుతమైనటువంటి విధానంగా మరలా మీరు అడిగింది ప్రాపర్టీ మీకు వస్తుందని చెప్పేసి తన భర్త దగ్గర ఒక విషయాన్ని చెప్పి వెంటనే వెళ్ళి నాబోతు చావటానికి యెజబెల్ కుట్ర పన్నింది. గమనించిన ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, వెంటనే దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై వెంటనే సాధిస్తున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, వెంటనే ఆహాబుతో మాట్లాడు, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయో అక్కడే మరలా నీ రక్తాన్ని, నీ యొక్క వంశం యొక్క రక్తాన్ని కుక్కలు నాకిపోతున్నాయి అనేటువంటి భయంకరమైన శాపాన్ని ఇచ్చే
చేయని చెప్పి ఏలియాతో దేవుడు మాట్లాడిన సందర్భం బైబిల్ గ్రంథంలో మీతో పరిచయం చేస్తున్నాను. ఎందుకు ఈ విషయాలను మీతో చెప్తున్నానంటే, గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, మన జీవితంలో ఉన్నటువంటి ఒక స్థానంలో ఏదో మన కోసం మనమే ప్రయాసపడటం కాదు, కానీ మన జీవితం ద్వారా ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన జీవితం ద్వారా ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మరొక వ్యక్తిని మీతో పరిచయం చేస్తాను. మరి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు సంగతి పక్కన పెడితే పెద్ద కుమారుడు బైబిల్ గ్రంథంలో మీ అందరూ తెలుసు, లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది స్టోరీ. చిన్న కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోతాడు, ఆ ధనాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటాడు, మరలా తిరిగి వస్తాడు. వచ్చిన తరువాత జరిగినటువంటి స్టోరీ ఏంటంటే, తండ్రి మరి కుమారుని ప్రేమించి వెంటనే ఆ చిన్న కుమారుని ఆహ్వానించుకుంటాడు. ఈ పాపాన్ని మరి ఎలా బయటకు చూపించాలో తెలియక పెద్ద కుమారుడు యొక్క మొహం ముడుచుకుని ఇక మాట్లాడటం మానేస్తూ ఉంటాడు. తన ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కూడా అర్థమైపోతూ ఉంటాయి. ఏంటంటే ఇతని జీవితంలో ఒక కోపం, ఒక కుళ్ళు వచ్చింది అనేటువంటి ఆ యొక్క విషయం మనందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఈ విషయాల మీద పంచుకుంటున్నానంటే, అతని జీవితంలో ఉన్నటువంటి ఆ పెద్దరికాన్ని అతడు చక్కగా వినియోగించాల్సింది బదులు తన కుమారుని తన తమ్ముడిని ప్రేమించి చక్కగా ఆహ్వానించి తన తమ్ముడితో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అతను చివరికి ఏమైందంటే అతని మీద కూడా ద్వేషాన్ని పెంచుకుని తండ్రి దగ్గర కూడా భయంకరమైన మాటలు డిస్కషన్ చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు నేను అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పాఠ్యభాగం ఏంటంటే, ఇక్కడ మనము వర్క్లో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక స్థానంలో ఉంచినప్పుడు కేవలం మన కోసం మాత్రమే ఆలోచించడం కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించడం అనేది ఆశీర్వాదము. అందుకనే ఈ మొర్దెకై అంటున్నాడు ఏమంటే, ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, రాజు నగరంలో నీవు ఉన్నంత మాత్రమున యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకోవద్దు. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్, యు హావ్ టు వర్క్ ఫర్ ది పీపుల్ ఆఫ్ జ్యూస్. నీవు యూదుల గురించి నువ్వు పని చేయాలి అనేటువంటి ఆ మాటను మొర్దెకై ఎస్తేరుతో మరి పంచుతున్నాడు, ఆ యొక్క మరి ఆ మీడియేటర్ ద్వారా. ఇది మొట్టమొదటి విషయం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇకపోతే నేను రెండవది మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. స్పీక్ టైమ్లీ. స్పీక్ టైమ్లీ. నెంబర్ 1 మీతో పంచుకున్నాను, వర్క్ సెల్ఫ్లెస్లీ. నెంబర్ 2 స్పీక్ టైమ్లీ. అంటే దాని ఉద్దేశం ఏంటి? సమయానుకూలంగా సమయానుకూలంగా మాట్లాడాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఒక మంచి ఆథర్ ఇచ్చినటువంటి ఒక కొటేషన్ ఏంటంటే, సమయం రాకముందు మాట్లాడొద్దు, సమయం వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఆగొద్దు. మీ అందరికి అర్థం జరుగుతుంది. సమయం రాకముందు మాట్లాడొద్దు అంటే, నీకు సమయం ఎప్పుడైతే రావాల్సి ఉందో అప్పుడు దాకా మాట్లాడొద్దు, వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఆగవద్దు. అది మంచి కోసం ప్రయత్నం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి, మంచి మాటలు మాట్లాడాలి. స్పీక్ టైమ్లీ. ఇప్పుడు మనం ఆ వచనం ప్రకారం ఆలోచన చేస్తే 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. యు హావ్ టు స్పీక్ టైమ్లీ. లేదా టైమ్లీ. నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నీకు సమయం వచ్చి చేస్తే రాజ్యం యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది. You have to go and speak something on behalf of the people of Jews. నీ ప్రజలైన వారి గురించి నువ్వు వెళ్ళి మాట్లాడాలి. ఇది సమయం వచ్చింది. స్పీక్ టైమ్లీ. నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించే సమయాన్ని ఇస్తే ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పాటలు పాడడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మరి ఈ విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కొంతమంది మాట్లాడండి దేవుడి గురించి చెప్పనంటే మాట్లాడకుండా కామ్గా ఉంటారు. కొంతమంది మాట్లాడటం మొదలు పెడితే ఇక చెప్పండి. 2 రకాలు ఉన్నాయి దీన్ని. ఒకటేమో అసలు మాట్లాడడం, ఇంకొకటేమో మాట్లాడటం మొదలు పెడితే ఇక ఆపడం. చూడండి, మరి దీన్ని ఏమంటారంటే మన తెలుగులో కొంతమంది అంటూ ఉంటారు, దీనికి బెల్ కానీ బ్రేక్ కానీ ఉండదంట. మధ్యలో ఏముండదంట అంటే మన తెలుగులో మాట్లాడుకోవాలంటే బెల్ కానీ బ్రేక్ కానీ ఇక ఉండదంట. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంజిన్ ఇక మన కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇవి ఎక్కువగా మనకి ఎక్కడ అర్థమవుతూ ఉంటాయి అంటే, ఎక్కువ మన ప్రార్థనలోనే అర్థమవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయడం మంచిదే, కానీ సమయానుకూలమైన ప్రార్థన చేయడం అనేది చెప్పండి అవసరం. అంతేగాని ఇక సమయం ప్రార్థన ఇచ్చారు కాబట్టి కొంతమంది ప్రార్థన మెసేజ్ లేదా మెసేజ్ ప్రార్థన అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పలానా వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తారంటారు, కానీ వచ్చి మెసేజ్ చెప్పమంటే మెసేజ్ చెప్పవచ్చు, ప్రార్థన చేయమంటే ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. చాలా సందర్భాల్లో ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మరి ఒక సందర్భంలో
ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను దూర ప్రాంతానికి వెళ్తున్నాను కాబట్టి దయచేసి నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, ప్రయాణం చాలా ఉండాలని ప్రార్థన చేయమన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన మొదలుపెట్టారు. మరి 10 గంటలకి ట్రైన్ అయితే 9:30కి వచ్చి అడవుడిగా పాస్టర్ గారు ముందు మోకరించారు. ఏమనుకుంటే 1-2 నిమిషాలు పాస్టర్ గారు ముగించేస్తారులే, వెంటనే ట్రైన్ క్యాచ్ చేసుకొచ్చారు. ఇప్పుడే నన్ను బ్రదర్ విజయ్ గారిను మన ప్రసాద్ గారు నన్ను రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. ఇదే మేమంతా వస్తున్నటువంటి ట్రైన్ సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు గమనించండి, ట్రైన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా పాస్టర్ గారు క్లుప్తంగా ముగించేస్తారని నేను మోకరించి ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు మొదలు పెట్టారని ప్రార్థన. ప్రభువా నీకు తెలియదు, నువ్వు ఆకాశమును ఈ లోకమును ఆవాకమును సృష్టించి, ప్రభువా నువ్వు అందరిని సృష్టించావు, అందరిని కాపాడావు, ప్రభువా మమ్మల్ని కాపాడావు, మా కుటుంబాన్ని కాపాడావు, అది ఇది చెప్పి అటు ఇంగ్లాండ్, ప్రభువా ఇంగ్లాండ్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మరి స్కాట్లాండ్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోపల టైం అయిపోయింది. అది నిదానంగా ఆ యొక్క అరగంట అయిపోయి 10 అయిపోయింది. ఇంకా ఈయన అక్కడ తిరుగుతున్నాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈయన ట్రైన్ వెళ్ళిపోయింది. ఈయన మోకరించినట్టే ఉన్నాడు. పాస్టర్ గారు చూస్తూనే ఉన్నాడు. ప్రార్థన ఆఖరి ట్రైన్ వెళ్ళిపోయిన అరగంటకి అయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే టైం తీసుకుని 10 అయిపోయిందిరా, నేను గుర్తించకపోయిన టైం అయిపోయింది అని చెప్పేసి బాధపడుతుంటే వెంటనే పక్కన ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాదు. మరి పాస్టర్ గారు కదా ఏం మాట్లాడలేకపోతున్నారు. వెంటనే పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళిందో ట్రైన్ ఉన్నాడంట. ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోయిందిరా అంటే, ఎప్పుడు వెళ్తానంటే మీరు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది అన్నాడు. అంటే ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ట్రైన్ వెళ్ళిపోవడం అంటే ఇంగ్లాండ్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది అన్నాడంట. చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, మరి సందర్భానుసారంగా మనం మాట్లాడుకుంటాం, ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనండి, సందర్భానుసారంగా మాట్లాడటం అనేది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి. మీరందరూ మంచోళ్ళు, దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి గట్టి హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ అంటారు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసి అరగంట అయిపోయిన తర్వాత చిట్ట చివరి ముగించేటప్పుడు ఈ చిన్ని ప్రార్థనను ఏమంటారండి, ఏది అరగంట చేసేసి ఏమంటారు మళ్ళీ ఈ చిన్ని ప్రార్థనను ఏసు, ఈ చిన్ని ప్రార్థన అది మెసేజ్కి ఇచ్చిన అరగంట కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఈ చిన్ని ప్రార్థనలో ఏసునామని అడుగుతున్నాము తండ్రి. అబ్బా ఎంత చిన్న ప్రార్థన, మంచిది. సందర్భానుసారంగా మనం మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. స్పీక్ టైమ్లీ. నీకు టైం వచ్చినప్పుడు మాట్లాడకపోయినది తప్పే, టైం రాకుండా నువ్వు మాట్లాడినా తప్పే. అది మరి దేవుని యొక్క బిడ్డలు గుర్తించుకోవాల్సిన విషయం. కొంతమంది ఇక నోరు తెరిస్తే ఇక పక్కన ఉండరు, చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మన యాకోబు పత్రిక కనుక మీరు పరిశీలన చేస్తే మరి 4వ అధ్యాయం అనుకుంటా 4 గురించినటువంటి వివరణ చాలా చక్కగా ఉంటుంది. టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ మీరు అందరూ చదువుకోవచ్చు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం తీసి చదవండి. 4 గురించినటువంటి వివరణ. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మనం ఆలోచన చేయాలి ఏమిటి అని అంటే, ఖచ్చితంగా ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాలు భోజనం చేసేటప్పుడు కూడా ఇంతే, ప్రార్థన చేయండి మాస్టర్ గారు అంటే చాలు, ఒక 10 నిమిషాలు ప్రార్థన, భోజనం చికెన్ అంతా రెడీగా ఉంటాయి, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సందర్భానుసారమైనటువంటి ప్రార్థనలో మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా చెప్పండి. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే ఇంటర్సెసరీగా చేయాలి. ఏమంటే మీరు ఏమనుకోమాకండి, ఇక్కడ ప్రార్థన చేస్తాను 5 నిమిషాలు ఎక్కువ చేస్తారని నేను అట్లా అంటున్నాను అనుకోమాకండి. మీరు అందరూ మంచి ఇది టైం స్కెడ్యూల్ కాకుండా మీరు చేస్తున్నారు, కానీ సందర్భాన్ని బట్టి మనం ఫ్యూచర్లో నేర్చుకోవాల్సిన విషయం. దేవుని స్తోత్రం కలుగునుగా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మనము సమయానుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సమయం ఎవరికి వచ్చింది? ఎస్తేరుకు వచ్చింది. ఎస్తేరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. కారణం ఏంటంటే ఎస్తేరు వెళ్ళి నిలబడాలి. ఆమె ఉన్న పొజిషన్ ఏంటి? రాణిగా ఉంది. మరి ఆమె తప్ప ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడే అవకాశం లేదు. ప్రభుని ప్రియులరా, మొద్దుకే అంటున్నాడు, ఇది టైం, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే దేవుని తెలుసు, దేవుని ఎవరినైనా సరే నిలబెట్టుకోగలరు. బీ కేర్ఫుల్. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ టైం ఇది, టైంలో మాట్లాడతావా లేదా? ఇప్పుడు వెంటనే ఎస్తేరుకు ఒక పెద్ద ప్రశ్న. నిజమే, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ప్రపంచంలో ఉంచింది కారణం ఏంటంటే, నీకు నాకు రక్షణ ఇచ్చింది కారణం ఏంటంటే, నిన్ను నన్ను ఒక క్రిస్టియన్గా లేకపోతే సో కాల్డ్ క్రైస్ట్ చిల్డ్రన్గా పిలిచింది కారణం ఏంటంటే, మనం చూసుకుంటాం కాదు, కానీ టైం వచ్చినప్పుడు దేవుని గురించిన మాటలు అనేక మందికి చెప్తాం. టైం వచ్చినప్పుడు అనేక మంది రక్షించడానికి కావాల్సినటువంటి ఆ సిద్ధాంతాలను, ఆ యొక్క ప్రణాళికలను రూపొందించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. డేవిడ్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజల గురించి. ఇంకా కొంచెం మనం కిందకి వెళ్తే యెషయా 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం చూస్తే, ఎవరు వెళ్తారు నా కోసం, నా తరపున ఎవరు నిలబడతారయ్యా, ఎవరు వెళ్తారు ఆ యొక్క ప్రవచనాలు చెప్పడానికి, ఈ దేశానికి ఎవరు వెళ్తారని దేవుడు బాధపడుతుంటే, టైం వచ్చినప్పుడు యెషయా అన్నాడు తెలుసా, అయ్యా హియర్ ఐ యామ్ లార్డ్, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించయ్యా. నోరు తెరిచి మాట్లాడాడు యెషయా. ఈరోజు నువ్వు అలా మాట్లాడగలుగుతున్నావా?
నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు నోరు తెరిచి దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? నీ సమయం వచ్చి దేవుడి కొరకు నిలబడగలుగుతున్నావా? ఈరోజు ప్రభువుని ప్రియ దేవుని సంఘమా, అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. నీ సమయం వచ్చినప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ నోరు తెరువు నేను దాన్ని బాగుగా ఏం చెప్పండి, నీ బాగా నిందండి ఏదన్నా ఫ్రైస్ లేకపోతే రొయ్యో లేకపోతే మటనో అది కాదండి. దేవుని వాక్యం చేత దేవుడు బాగుగా నింపుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ మాట రాయబడింది. చూడండి, ఒకవేళ నేను బలహీనున్నే, నేను నిలబడి మాట్లాడగలనా, నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా అని చెప్పి చాలా మంది అనుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకవేళ మీకు ప్రార్థనలు షేర్ చేయడానికి అవకాశం ఇస్తే నిలబడండి వచ్చి, దేవుడు ఖచ్చితంగా ఇంకా భయపడద్దు ఎవరు. ఒకవేళ పాట పాడడానికి అవకాశం ఇస్తే వచ్చి నిలబడండి, దేవుడు శక్తినిస్తాడు. ఒకవేళ దేవుడు మాటలు చెప్పడానికి అవకాశం ఇస్తే వచ్చి నిలబడండి, దేవుడు శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. ఎ స్మాల్ గర్ల్ అండి, ఇశ్రాయేలు చిన్నది తీసుకొచ్చారు, చెరగా బానిసత్వం కోసం తీసుకొచ్చారు. ఎక్కడికి వచ్చాడండి? నయమాన్ తీసుకొచ్చాడు. నయమాన్ దగ్గర ఉంటే అతనికి ఏముందండి? భయంకరమైన కుష్ఠరోగం ఉంది. ఈ చిన్నది ఏమని చెప్పింది తెలుసా? నా దేశంలో నా యజమానుడు, నా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, మీరు కనుక ఆయన దగ్గరికి వెళితే నీకున్నటువంటి సిక్నెస్ మొత్తం పోతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? సమయం వచ్చినప్పుడు ఏం చేసిందేమో మాట్లాడింది. అది నాకు కావాల్సిన పాయింట్. అది సమయం వచ్చినప్పుడు మాట్లాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నయమాను జీవితంలో భయంకరమైన కుష్టు, పొజిషన్ అంతా ఉంది, ధనం అంతా ఉంది, కానీ అతని జీవితంలో లేనిది ఆరోగ్యమే. నీకు ఆరోగ్యం కావాలంటే దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ నయమాను వెళ్ళాడు. అతని దేహము పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. చెప్పండి, ప్రాణమయపరచుకుందాం. ఒక చిన్నది మాట్లాడటం చేత, టైం వచ్చినప్పుడు ఆ చిన్నది మాట్లాడటం చేత అద్భుతమైన స్వస్థత కలిగింది. అందరికి ఆకలేస్తా ఉంది, ఏం చేయాలో తెలియట్లే. శిష్యులందరూ అడుగుతున్నారు, ఏంటంటే పరిస్థితి ఏంటి అంటే, ఏం చేయమంటారండి యేసుప్రభు గారు, ఎక్కడెక్కడ మరి కనీసం ఆర్డర్ చేయాలంటే టైం పట్టుద్ది. మరి ఎవరో క్యాల్కులేట్ చేశారు మొత్తానికి ఈ మెస్కెళ్ళి కనుక తీసుకురావాలంటే ఈ వేజెస్ కూడా సుమారు కొన్ని రోజులు వేజెస్ కూడా చావండి, వచ్చిన వాళ్ళందరికీ మనం ఎక్కడ పెడతామని ఆహారం. ఇది డిస్కషన్ జరుగుతుంది యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ఒక చిన్న బాలుడు అన్నాడు, అయ్యారు నా దగ్గర అండి ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. వెంటనే తీసుకున్నారు. దేవుడు దాన్ని ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సుమారుగా 12,000 మంది తిన్నారు. 5,000 మంది పురుషులు, 5,000 మంది భార్యలు వేసుకోండి, సుమారుగా 2,000 మంది పిల్లలు వేసుకోండి, మొత్తం కలిస్తే 12,000 మంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ ఆలోచన చేయవచ్చు, ఎంతమంది తిన్నారంటే కారణం ఏంటంటే సమయం వచ్చినప్పుడు నోరు తెరవడం అనేది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరుతో మాట్లాడుతున్నారు, ఎస్తేర్, this is the time to speak out. You have to go and speak to the king on behalf of your people because they are going to die soon. This is your responsibility. If you don't stand there, God will select someone else to be there to redeem the people of Israel, to redeem the people of Jews. అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఎస్తేరుతో మాట్లాడాడో వెంటనే తనలో ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డలుగా నీవు నేను ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డల గురించి నీవు నేను మాట్లాడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఒకవేళ అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థనా పూర్వకంగా. ఇది 2వ విషయంగా నేను మీతో పరిచయం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు నేను మాట్లాడకపోతే బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో మీరు కనుక నన్ను కనుక స్తుతించకపోతే రాళ్ళు కూడా, చెప్పండి, రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయి. అంటే దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడు. అంటే నీకు నాకు ఇచ్చిన సమయాన్ని కనుక నీవు వాడుకోకపోతే ఇంకెవరినైనా సరే పెట్టుకుంటాడు అక్కడ. దేవునికి అసాధ్యమైనది ఏది. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు, నేను లేకపోతే అక్కడ ఏమి, నేను వెళ్ళకపోతే అక్కడ ఏమి, చెప్పండి అండి, అది ఏమి ఉండదు. నేను వెళ్ళకపోతే అసలు అది లైవ్గానే ఉండదు. అసలు మరి నేనంటే ఏమంటున్నా, నేను కానీ నా కుటుంబం కానీ అక్కడ లేకపోతే అసలు ఏమి మనం కాకపోతే దేవుడికి బైబిల్లో దేవుడు గాడిదలు కూడా, బైబిల్లో దేవుడు రాళ్ళతో కూడా మాట్లాడించగలిగిన కెపాసిటీ దేవుడికి అసాధ్యమైన ఏది లేదు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం చక్కగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు బలహీనుడైనా సరే దేవుడు నిన్ను బలపరుస్తాడు. చాలా మంది అంటూ ఉంటారు నేను బలహీనుడు, కానీ నువ్వు బలహీనుడు కాదు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఐఎమ్ ఎ లిటిల్ మ్యాన్ బట్ ఐఎమ్ ఇన్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఏంటంటే మీరు ఎలా చెప్తున్నారు? నేను చెప్తూ ఉంటాను సమాధానం, ఐఎమ్ ఎ లిటిల్ మ్యాన్ అండి, నేను చిన్న వ్యక్తినే కానీ బట్ ఐ ఆమ్ ఇన్ ది మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని హస్తాల్లో నేను ఉన్నానండి. నా దేవుని హస్తాలు పెద్దవి. ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన శక్తినిస్తాడు. నీ జీవితంలో కూడా అంతే, నిలబడు, దేవుడు నీకు శక్తినిస్తాడు. ఆమేన్. స్పీక్ టైమ్లీ. ఇకపోతే నేను మూడవది మీతో పంచుకుంటున్నాను, లివ్ పర్పస్లీ. ఉద్దేశానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మూడో విషయాన్ని మనం ఆలోచించే 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకొనమని చెప్పాను. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచన. నీ పర్పస్ ఏంటో తెలుసా? నీకు రావడానికి దేవుడు నీకు పంపించింది కారణం ఏంటో తెలుసా? దీని గురించే. కారణం ఏంటంటే మీరు నశించబోతున్నారు కాబట్టి దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడు, దీని గురించే నేను ఇక్కడ తీసుకొచ్చాడు అనేటువంటి సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లివ్ విత్ పర్పస్. చాలా మంది జీవితంలో పర్పస్ లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఎలా ఎందుకు బతుకుతున్నావు? నాకే తెలియదు. ఎందుకు స్కూల్కి వెళ్తున్నావా? మా అమ్మ వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి. ఎందుకు వెళ్తున్నావా? ఏదో చెయ్యాలి కాబట్టి. ఎందుకు వస్తున్నావు? రావాలి కాబట్టి. ఎందుకు పాడుతున్నావు? పాడాలి కాబట్టి. నో, నువ్వు చేసే ప్రతిదానికి దాని వెనుక ఒక పర్పస్ ఉండాలి. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది కారణం ఏంటంటే ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయనకు బ్రతకడానికి, ఆయన కమాండ్మెంట్స్ ని నెరవేర్చడానికి. అవి నెరవేర్చడానికి నీవు నేను ఇష్టపడాలి. ఆర్ యు ఎ పర్పస్ డ్రివెన్ పర్సన్? డూ యు హావ్ పర్పస్ డ్రివెన్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పర్పస్తో నడిపించబడుతున్నావా? ఏదో పుట్టావులే, ఏదో చచ్చిపోతున్నావులే, ఏదో వెళ్తున్నావులే, నన్ను సంపాదించుకున్నావులే, అయిపోయిందిలే. నో, నువ్వు బ్రతుకున్నావంటే, నేను బ్రతుకున్నానంటే ఒక పర్పస్ ఉండాలి. అరే నేను చనిపోయాడంటే చనిపోక ముందు ఆయన జీవితాన్ని ఆలోచన చేస్తే దేవుని కోసం బ్రతికాడురా, పర్పస్ నెరవేర్చుకున్నాడురా, దేవుని సన్నిధిలో ఉన్నాడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని నీకు నాకు సంపాదించుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలి. అక్కడి నుంచి వితౌట్ పర్పస్ డోంట్ లివ్. If you don't have purpose, at least from now you start the purpose. If you don't know how to find out the purpose, start reading the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయి. దేవునితో మాట్లాడతాం. పర్పస్ ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రభువుని ప్రియ దేవుని సంగమా, మోసెస్ని దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే మోసెస్ చాలా సందర్భాల్లో చెప్పాడు, అయ్యా నా వల్ల ఏమవుతుంది అయ్యా, నేను నెత్తోడిని. లేదు లేదు లేదు, నాకు కావాలయ్యా, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలుని రక్షించడానికి. ఎక్కడి నుంచి? ఆ భయంకరమైనటువంటి ఆ ఐగుప్తి బానిసత్వం నుండి రక్షించడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు చెప్పండి? ప్రభువుని పిల్లరా, మోసెస్ ఎన్నుకున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుని ఒక ఉన్నత స్థానంలో ఉంచాడంటే కారణం ఏంటో తెలుసా? కొంతమంది ప్రజలు నశించుకోబోతున్నారు. వారి జీవితాల్లో భయంకరమైనటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో వారు చోటు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా నశించుకోతున్నారో తెలియట్లేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఒక సేఫ్ జోన్ లో ఉంచాడనంటే, దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాడనంటే, దేవుడు నీకు నాకు ఒక సమకాలికమైన బ్రతుకు ఇచ్చాడంటే అది నీ కోసం నా కోసం బ్రతుకు మాత్రమే కాదు, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతకడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎస్తేరుతో చెప్తున్న మాట, ఇది నీ పర్పస్ అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చింది కారణం ఏదో నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటూ కాదు, కానీ నేను తీసుకొచ్చిన ఉద్దేశం అది అని చెప్తున్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు తన ప్రజల కోసం. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, దావీదు తన ప్రజలకు సేవ చేసిన మాట అపోస్తుల కార్యం 13:36 ఉంటుంది. తర్వాత యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు, నాయకుడిగా చేశాడు, మంత్రిగా చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన కోసం ఆయన బ్రతకడం కాదు, కానీ ఆయన కుటుంబాన్ని రక్షించాడు. తర్వాత ఆదికాండం 47వ అధ్యాయం నుంచి 11-12 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది యోసేపు ఎవరెవరిని రక్షించాడంటే తన దేశపు ప్రజలందరూ కూడా రక్షించాడు. ఎలా రక్షించాడు తెలుసా? కరువు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఐగుప్తులో ఉన్నటువంటి ఆహార ధాన్యాన్ని తీసుకెళ్లి దేశ ప్రజలందరికీ ఇవ్వడం ప్రారంభించాడు. తన కుటుంబాన్ని రక్షించుకుంటూ మాత్రమే కాకుండా దేశాన్ని కూడా రక్షించాడు, దేశంలో ఉన్న ప్రజలను కూడా రక్షించాడు. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, ఆయన యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడింది. దేవుడు కష్టకాలం నుండి యేసేపుని లేవనెత్తుకుని ఒక మంచి సమకాలికమైన భూమి మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు రాబోయే పరిస్థితులు చూశాడు కాబట్టి అతను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి పరిస్థితులకు అనుగుణంగా అతను తీర్చిదిద్దాడు. అతని ద్వారా కుటుంబానికి, సంఘానికి, దేశానికి ఆశీర్వాదం వచ్చింది. ఈ రోజున మన ద్వారా అలాంటి ఆశీర్వాదాలు వెళ్తున్నాయి ప్రపంచానికి. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను నన్ను బ్లెస్ చేసిన విధానం బట్టి యూ హ్యావ్ టు బి ఎ బ్లెస్డ్ పర్సన్ టు మెనీ పీపుల్. నీ జీవితం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సహోదరి సహోదరుడా, నీకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం ద్వారా ఆశీర్వాదాన్ని ఫ్లో చేస్తూ ఉండాలి. ఒక సహోదరుడు నాతో అంటున్నాడు, దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకుంటే అది ఒకవేళ మన దగ్గరే పెట్టుకుంటే అది స్టాగ్నెంట్గా స్ట్రక్ అయిపోద్దండి, అది ఎప్పుడు కూడా ఫాలో అవుతూ
ఇప్పుడు ఫ్లో అవుతూ ఉండాలండి. దేవుడు ఇస్తా ఉంటే ఇటు నుంచి ఇస్తా ఉండాలి. దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. యూ హ్యావ్ టు బి ఎ బ్లెస్డ్ పర్సన్. అనేక మందికి దీవెనకరంగా మనం మార్చబడాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో పరిచయం చేస్తున్నాను. ఎందుకు అలా ఉండాలంటే మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి పర్పస్ అని ఆయన బ్రతకాలి, అనేక మందిని రక్షించాలి. గమనించండి, ఈ రోజుల్లో పర్పస్ లేకుండా బ్రతుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ యువర్ ఓన్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్, యువర్ పీస్ ఆఫ్ మైండ్, యువర్ కెరియర్ ఆర్ ఈవెన్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ అండ్ అంబిషన్స్. Wildest dreams and ambition, that is not at all your purpose. There is something else. The purpose of our life, our purpose is to worship God. Number 2, our purpose is to be a member of Christ's family. Number 3, our purpose is to make a great commitment to the great commandment and a great commission. These are the 3 purposes that we need to look for. దేవుని ఆరాధించడం నా ఉద్దేశం. దేవుని సంఘంలో, దేవుని కుటుంబంలో పాలుభాగస్తులు అవడం, అది మన యొక్క ఉద్దేశం. మూడవది, దేవుని యొక్క గ్రేట్ కమాండ్మెంట్ని, లేకపోతే ఆ కమిట్మెంట్ని, లేకపోతే కమిషన్, గో ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అండ్ గివ్ దెం ద బాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ఆఫ్ ది సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇదేనండి కమిషన్. దీన్ని నెరవేర్చడం నీ నా యొక్క ఉద్దేశం. దీన్ని నెరవేర్చడం నీ నా కమిట్మెంట్, నీ నా పర్పస్. ఆ పర్పస్ లేకుండా మన జీవితాన్ని ముందుకు కొనసాగింపలేదు. దేవుని యొక్క బిడ్డలుగా ఆ పర్పస్ ముందుకు వెళ్దాం. ప్రస్తుతం పర్పస్ లేకుండా బ్రతుకులు ఇట్లా ఉన్నాయండి. మీరు చూడండి, మన ఇండియాలో జరిగిన భయంకరమైన విపత్తు, గడిచిన 2 దినాల క్రితం జరిగినటువంటి ఎంత విపత్తు ఏంటంటే, 2 బాలికలను ఒక ఇద్దరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది కార్ప్స్ అనుకుంటారు, లేదా పోలీసులు, కొంతమంది గ్యాంగ్ కలిసి వారి ఇష్టానుసారమైనటువంటి పనులు చేసి వారిని చంపివేసి అది ఒక చెట్టుకి ఎలా తీశారండి. ఎంత భయంకరమైన పనులు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంతమంది నాశనం అయిపోతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో. కారణం ఒకటి, పర్పస్ లేని జీవితం, ఉద్దేశానుసారమైనటువంటి జీవితం లేకుండా ఏదో బ్రతుకుతున్నాం కాబట్టి బ్రతుకుతున్నాము అనేటువంటి ఆలోచనలు వారు ముందుకు వెళ్తున్నారు. వారికి సంబంధించిన విధానంగా మనం బ్రతకాలి. చూడండి, వారి జీవితంలో కూడా ఒక పర్పస్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి మన పర్పస్ ద్వారా. ఒక విషయాన్ని మీతో పంచుకుని నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీరు ఇక్కడ చూడండి, అతని పేరు జేమ్స్ ఎలైట్. మేబీ చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఈ జేమ్స్ ఎలైట్ తన జీవితాన్ని పర్పస్ డ్రివెన్ లైఫ్గా పరిగణించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతను చిన్న వయసులో 28వ సంవత్సరం, ఆల్మోస్ట్ నా వయసు 28వ సంవత్సరంలో అతను తన తాను ప్రభువుకు సమర్పించుకున్నాడు. అమెరికా నుంచి ఆయన ఉద్భవించాడు. అతని జన్మస్థలం అమెరికా. ఆయన పాలిటెక్నిక్ చేస్తున్నటువంటి తరుణంలో అనేక మంది మిషనరీస్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏమని తెలుసా? మీరు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవలు చేయాలి. జేమ్స్ ఎలైట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను కూడా సేవకు వెళ్ళాలి. ఏదైనా మంచి స్థలానికి వెళ్ళాలా, లేకపోతే కష్టతరమైన స్థలానికి వెళ్ళాలా? ఈ రెండింటి మధ్య చాలా కాలం అతనికి భయంకరమైనటువంటి వార్ జరిగితే చివరిగా అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను కఠినంగా ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క వార్త ఎవరికైతే తెలియదో అక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువుని ప్రియులారా, మీరు గమనించండి, అప్పటికి అతనికి మ్యారేజ్ అవుతుంది. అతని భార్య పేరు మరి గమనించండి, ఎలిజబెత్ ఎలైట్. అతనికి అప్పటికి ఒక 1 year బేబీ ఉంటుంది. 1 year బేబీ అతనికి పుట్టింది. అయితే గమనించండి, వెంటనే ఇంటికాడ చెప్తాడు. ఏమనంటే, నేను ప్రాంతానికి వెళ్తున్నాను, నాకు దేవుడు పిలిపించాడు కాబట్టి నేను సువార్త కోసం వెళ్తున్నాను, అనేక మంది కరపత్రికలు పంచాలి, అనేక మంది నేను నడిపించాలనే ఉద్దేశంతో తనకున్నటువంటి పర్పస్ ని గ్రహించినటువంటి ఆ వ్యక్తి బయలుదేరి, మీరు గమనించండి, యూకోడాడ్ అనేటువంటి ప్రాంతం, లేకపోతే దానికి వచ్చినటువంటి మరొక పేరు అక్వా అంటారు, లేకపోతే ఇకోడాడ్ అనేటువంటి ఈ ప్రాంతానికి ఈ జేమ్స్ ఎలైట్ బయలుదేరతాడు. గమనించండి, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరంటే, మీరు ఆలోచన చేయండి, కెనిబల్స్ ఉంటారు. మనుషులను పీక్కుని చంపుకొని తినేటువంటి వ్యక్తులు, భయంకరమైన మృగాలు. వాళ్ళు మనుషుల మీద పడి మనుషుల్ని తినివేస్తారు. అలాంటి వారి మధ్య సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ జేమ్స్ ఎలైట్ ఏం చేశారంటే, బయలుదేరక వెళ్ళి ప్రయాణం అయ్యారు. గమనించిన ప్రభువుని ప్రియులారా, కొన్ని రోజుల పాటు ఏం చేశారంటే, అమెరికా ఏరోప్లేన్ నుంచి ఆహార పట్టాలు అది ఇది అంతా పంపిణీ చేశారు. వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు మన గ్రిప్లోకి వచ్చారు కాబట్టి ఇక వెళ్ళి సేవ చేయించిన ఉద్దేశంతో ఏరోప్లేన్ నుంచి కిందకి దిగి జేమ్స్ ఎలైట్ ఎప్పుడైతే ముందుకు వెళ్తాడో, ఎప్పుడైతే దిగాడో వెంటనే అనేక మంది వచ్చేసి ఆయన గుంపుగా పడి అతన్ని పీక్కుని తినివేయడం జరుగుతుంది. జేమ్స్ ఎలైట్ 28వ సంవత్సరంలో పిన్న వయసులో ప్రభు కొరకు ప్రాణాన్ని విడిచాడు. పర్పస్ డ్రివెన్ లైఫ్ గా, ఉద్దేశానుసారమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, అది మాత్రమే కాకుండా ఈ రివర్ దగ్గర అతను చంపివేయడం జరిగింది. వెంటనే మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ముందుగా చెప్పిన రీతిగా అతను
ఒక భార్య ఒక పాపం ఉంది. వెంటనే ఈ విషయం ఎవరికి తెలుస్తుందో తెలుసా? భార్యకి తెలుస్తుంది. భార్య వెంటనే బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక పొదలో ఆమె భర్త యొక్క ఆ ప్యాంట్ చిరిగిపోయి రక్తపు మడుగులో కనిపిస్తుంది. వెంటనే చూసి ఏడుస్తుంది. కొంచెం సేపు, అయ్యో నా భర్తను చంపివేశారే, ఇప్పుడు ఏం చేయాలి? సాధారణంగా మనుషులంగా ఆయన ఆలోచిస్తారంటే స్వార్థపూరితంగా, నా భర్త పోతే పోయేదే, కనీసం నేను నా కుమార్తె క్షేమంగా ఉన్నాం, వెనక్కి వెళ్ళిపోదామని ఒకవేళ నీవు నేనుంటే ఆలోచన చేసేవాళ్ళం. కానీ ఎలిజబెత్ ఏం చేసిందో తెలుసా? నా భర్త పోయినా సరే నేను ఎలిజబెత్గా నా భర్తకి కంకణం కట్టుకుని దేవుని సాక్షిగా నా భర్త ఎక్కడైతే ప్రాణం విడిచాడో అదే ప్రాంతంలో నేను సేవ చేయడం ప్రారంభిస్తాను అని చెప్పి కంకణం కట్టుకుని మరలా ఎలిజబెత్ తన చిన్న కుమార్తెతో అదే ఆత్మలో అదే క్యానిమల్స్ మధ్య సేవ చేయడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జరిగినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? ఆమె పరిచర్య ద్వారా అక్కడ అనేక మంది ప్రభువుని తెలుసుకున్నారు. క్యానిబల్స్ అందరూ కూడా మారారు. వారు దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించారు. అందులో ఒక పాస్టర్ 2003వ సంవత్సరంలో కూడా మన ఇండియాకి వచ్చారు. ఆయన వాక్యం చెప్తూ ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా అంత మూర్ఖుడు, నా అంత పాపి, నా అంత క్రూర మృగం ఈ ప్రపంచంలో ఉండరయ్యా. కారణం ఏంటో తెలుసా? ఆనాటి దినాల్లో జేమ్స్ ఎలియట్ని తిన్నది ఎవరో కాదు, కానీ తిన్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. ఈరోజు దేవుని సేవకులుగా మారారు. పర్పస్తో పని చేయడం ద్వారా. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్? నీవు నేను బ్రతుకున్నామంటే కొంతమంది బ్రతకాలి. మనం బ్రతుకున్నామంటే కొంతమంది ఆశీర్వదించబడాలి. ఈ పర్పస్తో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక 4వది నేను మీతో పంచుకుని ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రే ఎర్నెస్ట్లీ. 4వదిగా ప్రార్థన చేయాలి. రిస్క్ ఫర్ రిస్కింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని రక్షించాలంటే ప్రార్థన ఏకైక సాధనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్క్ సెల్ఫ్లెస్లీ. నెంబర్ 2, స్పీక్ టైమ్లీ. నెంబర్ 3, లివ్ పర్పస్లీ. నెంబర్ 4, గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, మరి ప్రే ఎర్నెస్ట్లీ. ప్రార్థనను మనం చేయడం ప్రారంభించాలి. నాటి దినాల్లో చాలా మంది లిబరల్ థియాలజిస్ట్ కానీ భయంకరమైనటువంటి థియాలజిస్ట్ వచ్చి ప్రార్థన చేయాల్సినంత అవసరం లేదండి, దేవుడికి సమస్తం తెలుసు, కాబట్టి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, ఇవన్నీ కాదు. దేవుని బిడ్డలుగా నీవు నేను ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే కనీసం కొంత సమయం దేవుని సన్నిధిలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన జవాబుని తీసుకొస్తుంది. ప్రార్థన స్వస్థతను ఇస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన మనకు కావాల్సినటువంటి సమస్తాన్ని సమకూర్చి పెడుతుంది. Once again I repeat, more power, more prayer, more power. Less prayer, less power. No prayer, no power. నీ జీవితంలో ప్రార్థన శక్తి కనుక లేకపోతే అది మోడు బారిపోయిన ఎండిపోయిన జీవితానికి సాదృశ్యం ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలి? ప్రపంచాల గురించి మనం ప్రార్థన చేయాలి. 1 తిమోతిలో 2వ అధ్యాయం 1 నుంచి ఉంటుంది కదా. ప్రపంచాన్ని గురించి మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం ప్రార్థన చేశాడు, మోసెస్ ప్రార్థన చేశాడు, ఎస్తేర్ ప్రార్థన చేసింది, జీసస్ ప్రార్థన చేశారు. ప్రపంచం గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా పవర్ పాయింట్ లో చూస్తే 10/47 విండో అనేటువంటి ఒకటి ఉంటుంది. అది ఎక్కడంటే సుమారుగా ఇండియాకి పైన, చైనాకి, తర్వాత ఇటు సౌత్ పార్ట్ వస్తే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈ కంట్రీస్ నుంచి, మళ్ళా ఇటు నుంచి టిబెట్ దగ్గర నుంచి ఆ బాక్స్ 10/47 విండో అంటారు. మీరు ప్రపంచ పటాన్ని ఇక్కడ చూడండి. 10/47 విండో గురించి ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే అక్కడ ప్రపంచంలో ఆ ప్రాంతంలో దేవునికి సేవ లేదు, దేవునికి వార్త లేదు, కాబట్టి ఆ విషయాన్ని గ్రహించాలి. ఈ ప్రాంతం గురించి నేను మీతో చెప్తూ ఒక విషయం గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఉగాండా అనేటువంటి ప్రాంతంలో ఒక పాస్టర్ గారు దేవునికి పరిచయం చేస్తున్నారు. అతని పేరు ఏంటంటే ఉమర్ మిలిండే. ఈ ఉమర్ మిలిండే మరి ఉగాండా అనేటువంటి ప్రాంతంలో దేవునికి పరిచయం చేస్తున్నప్పుడు అతను యాక్చువల్లీ హి వాస్ కన్వర్టెడ్ ఫ్రమ్ ది ఇస్లాం. ముస్లిం నుంచి కన్వర్ట్ అయ్యి ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది అతని మీద పగబట్టి ఏం చేశారంటే అతను చంపాలనుకున్నారు. ఒక సందర్భంలో అతను పరిచయం కోసం బయటకు వెళ్తూ కార్ డోర్ తీస్తుంటే పక్క నుంచి బ్రదర్ అని పిలిచారంట. ఎప్పుడైతే ముఖం తిప్పాడో వెంటనే అతని ముఖం ఎలా మారిపోయిందని. కారణం ఏంటో తెలుసా? ముఖం మీద యాసిడ్ పోశారు. దేవుని సేవకుడు, దేవుడిలో ఉంటే ఇష్టం లేక భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు. ప్రపంచానికి మన ప్రార్థనలు అవసరం అండి. ప్రపంచంలో మూర్ఖులుగా తయారైపోతున్నారు. వాళ్ళ ప్రభు దగ్గర నడిపించాలి. ప్రత్యేకంగా దేవుని సేవకుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇది మన 21వ జనరేషన్ లో మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలు. ఇవన్నీ చూస్తున్న నీవు నేను ఊరకే కూర్చున్నాం కాదు, కానీ ఏదో స్థలం వేసిన ఇందులో నీవు కూర్చుని ఆనందించడానికి ఇది సమయమా అని హగ్గయిలో ఎలా చూస్తున్నామో ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఇది స్థలం వేసిన ఇందులో కూర్చుని ఆనందించడానికి సంతోషించడానికి సమయం కాదు, కానీ ఈ 21st జనరేషన్ లో ప్రార్థనల ద్వారా ప్రపంచాన్ని ఎత్తిపట్టడం అనేది మనకు ఉద్దేశం. పాకిస్తాన్ లో జరుగుతున్న పర్సిక్యూషన్స్ మీరు చూడండి. ఒక సోదరి చనిపోయిన విధానం మీరు అక్కడ చూడండి. అక్కడ బాక్స్ కాఫీ బాక్స్ ఎలా ఏడుస్తున్నారో
మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ విషయాలను మీతో పంచుకుందానంటే ప్రార్థన యొక్క ఇంపార్టెంట్, ప్రార్థన యొక్క అవసరం ఎంత. అదే చెప్తున్నాడు. వెంటనే ఆ ఎస్తేరు చెప్తుంది, నీవు పోయి శూషణలో కనబడిన యూదులందరినీ సమాజం నుండి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పరికట్టులను కూడా ఉపవాసం ఉండును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. అటువలనే ముద్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువుని ప్రియులారా, ఈరోజున అలాంటి ప్రార్థనలో మనం ఉంటున్నామా? అలాంటి ఉపవాసాన్ని మనం చాటి చేసుకున్నామా? ప్రక్కన ప్రపంచ భవిష్యత్తు ఏమైపోతుందో మనకు అర్థమవుతుందా? ఎంతో భయంకరమైన నాశనం అయిపోతున్న సత్యాన్ని నేను గుర్తిస్తున్నాను. చాలా మంది అంటూ ఉంటాం, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. చేజారిపోతుండగా నీవు నేను చేయాల్సిన పని ప్రార్థన, 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 ప్రార్థన. మన నరాల్లో ఉండాల్సింది ప్రార్థన, అందరితో చేయాల్సింది ప్రార్థన, వారిని ఎత్తిపట్టాల్సింది ప్రార్థన ద్వారా మనం ఖచ్చితంగా పరిస్థితులు మారుస్తాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు 1 Timothy chapter 2:2 మనం చేయాల్సింది ఏంటంటే we have to pray for the presidents. కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ పరిస్థితులు మారాలంటే ప్రెసిడెంట్స్ గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అది మాత్రమే కాకుండా pray for the Christians. దేవుని బిడ్డల్లో ఒక రివైవల్ రావాలని, ఒక వినూత్నమైనటువంటి మార్పు రావాలని అనేక మంది గురించి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఈ రోజు ఇక్కడితో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ 4 విషయాలు చేయడం ద్వారా దేవుడు యూదులందరినీ కూడా రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరికీ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాలు? వర్క్ సెల్ఫ్లెస్లీ, తన కోసం తను బ్రతకకుండా. తర్వాత రెండవది స్పీక్ టైమ్లీ, అతను వెళ్ళి మాట్లాడింది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది అని విన్నవించుకుంది. ఎప్పుడైతే అలా మాట్లాడిందో అద్భుతమైన విడుదల వచ్చింది. మూడవది తన పర్పస్ ని గుర్తించింది. అక్కడ ఎందుకు అక్కడ ఉంది, ఆ టైంలో దేవుడు ఎందుకు పెట్టాడో ఆ యొక్క విషయాన్ని గుర్తించిన ఆమె రాజు దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. చివరిగా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఈ 4 కారణాలే యూదులందరినీ కూడా రక్షించడానికి ఉపయోగపడ్డాయి. అందుకని చక్కటి పాట ఉంది. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఎవరిని ఎప్పుడైనా పాట పాడితే కనీసం చప్పులు కొడతానే ఉంటుందండి. ఈ పాట పాడలేక చూస్తూనే ఉంటున్నారంటే నాకు అభినందన. ఇన్ని రోజులు ప్రసంగం చెప్పినాను కదా, కనీసం పాట పాడుతుంటే అంటే నేను అభినందించమని కాదండి. పాట పాడుతుంటే పాటకి ప్రాణం చప్పట్లు అంటారు. కాబట్టి మీరు అదన కొట్టనండి అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ యొక్క పాస్టర్ అండి పద్దాకి అడిగించి పట్టించుకుంటున్నాడు, చెప్పండి అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ పాట ఎంతమంది వచ్చో చెప్పండి. ఆరాధన ఎక్కువ పాడుతూ ఉంటాం కదా, ఆరాధన అని పాడదాం. ఒకవేళ వచ్చిన రాక ఆరాధన స్తుతి ఆరాధన, హల్లెలూయా స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా పాడుతున్నారు. మీ స్వరాలు చాలా బాగున్నాయి. మీరు చప్పట్లు కొడితే ఇంకా అనిపిస్తుంది. కాబట్టి చప్పట్లు కొట్ట ఎప్పుడు మానద్దు, పాట పాడటం అసలు ఎప్పుడు మానద్దు. దేవుని స్తోత్రం కలిగిన మేము అలా చేస్తా ఉన్నాము. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎల్లుళ్ళు అయ్యే టైం అయింది అంటున్నారా? దేవుని స్తోత్రం కలిగినగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం యొక్క భవిష్యత్తు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా గమనించిన ప్రభువుని పిల్లలు ఒక్క స్త్రీ ఎస్తేర్, an young lady stood for the nation, for the Jews. Can't you stand for the world today? Maybe God can use your praise, God can use your work, God can use your speech, God can use your song today. A best offer for you, my dear brothers and sisters. God can change the world through you, through you. Everyone is unique person in the sight of God. నువ్వు ఒక ప్రత్యేక పరచబడిన వ్యక్తివి. ఎస్తేరును నిలబెట్టుకుని తన ప్రజలు రక్షించుకున్న దేవుడు ఈ రోజున అదే బ్రతికున్నటువంటి దేవుడు, జీవిస్తున్న దేవుడు. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ వర్తను బట్టి, నీ మాటను బట్టి మన ఇండియా మారబోతుంది. ఆమేన్. నిన్ను బట్టి ఈ ప్రపంచం మారబోతుంది. ఆమేన్. నిన్ను బట్టి నీ కుటుంబం మారబోతుంది. ఆమేన్. నిన్ను బట్టి అమెరికా మారబోతుంది. ఆమేన్.
మన సంఘాన్ని బట్టి దేవుడు ఒక అద్భుతమైన రివైవల్ తీసుకురాబోతున్నాడు. ఆమేన్. మన చేతిలో ఉంది. We have to work selflessly, speak timely, live purposely, pray. మన ప్రజలు మనం రక్షించుకుందాం. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనందరం కలిసి ఉన్నాం. అటువంటి కృప మన తెలియక మనందరికీ అనుగ్రహించింది కాక ప్రార్థన చేసుకుంటాం. తర్వాత మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం.